హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో పిల్లలకి చాలా ఇష్టంగా తినే ఒక స్నాక్ రెసిపీని చూపిస్తాను. ఎప్పుడు మనకి పిల్లలు పెట్టే లేస్ కుర్కురే లాంటివి కాకుండా నేను చూపించేటట్టు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీని ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇవి చూడడానికి కుర్కురేలాగే ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందైతే ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల వరకు బియ్యపిండిని మెజర్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. బియ్యపిండిని పొడి బియ్యపిండిని యాడ్ చేసుకోండి, తడి బియ్యపిండి కాకుండా. 2 కప్పుల బియ్యపిండికి 3/4 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. చేతులతో ఈ విధంగా పిండి మొత్తం సమాంతరంగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. 2 కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి యూజ్ చేయాలనుకుంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ రెండు కూడా బాగా కలిసి నీళ్ళు కొంచెం మరగనిచ్చినప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. పిండిని మొత్తాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండికి మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఆ వేడితోనే పిండిని ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ పిండి మరీ చల్లారిపోకూడదండి, మరీ వేడిగా కాదు మరీ చల్లగా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చేతులను తడి చేసుకుంటూ ఈ విధంగా ఉండల్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఏ సైజులో అయితే ఉండలు కావాలో ఆ సైజులో తగ్గట్టుగా చేసేసుకోండి. ఇక నేను ఇలా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఒక ఉండని తీసేసుకొని ఏదైనా ఒక ప్లేట్ మీద పెట్టుకొని ఒక స్క్వేర్ షేప్లో కానీ లేదా రౌండ్ షేప్లో కానీ ఈ విధంగా మరీ తిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా థిక్నెస్ అనేది ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కత్తెర పెట్టుకొని మీకు ఏ షేప్లో అయితే కావాలో మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ నిలువుగా కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోండి. వాటర్ అనేది అస్సలు ఎక్కువ వేయకండి, అలా అయితే మనకి గుల్లగా రావు, కొంచెం మెత్తగా అయిపోతాయి, టేస్ట్ కూడా మారిపోతాయి. మనం తీసుకున్న పిండికి 2 కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ చాలకపోతే కొంచెం కొంచెం చేతులు తడి చేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. సో మొత్తం పిండిని కూడా ఒకవైపు మనం ఉండలు చుట్టుకొని తడిగుడ్డ వేసుకుంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. సో మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకొని మొత్తాన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గరిటెలోకి వేసేసుకొని ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. మనకి నురగ అనేది కొంచెం తగ్గిన తర్వాతే మనం కలుపుకోవాలి, వెంటనే కలుపుకోకుండా నురగ కొంచెం తగ్గిన తర్వాత కలుపుకొని మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో తగ్గించుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ ఏమి అవ్వవండి, సో ఇలానే ఉంటాయి, ఈ కలర్లోనే ఉంటాయి, కొంచెం ఎల్లోయిష్ కలర్లో. కొంచెం క్రిస్పీగా అయ్యాయని తెలిసిపోతుంది. ఆ టైంలో తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇందులో మసాలాని కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పుని, కొంచెం చాట్ మసాలా లేదా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే కలుపుకుంటే ఈ పీసెస్కి మనకి ఉప్పు కారం మసాలా అనేది కరెక్ట్గా పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం చూడండి ఏ విధంగా అయితే మనకి ముక్కలకి పట్టాయో, ఇలా పట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే కనీసం 1 నెల నుంచి 2 నెలల పాటు నిల్వ ఉంటాయి. పిల్లలకి స్నాక్ బాక్స్ కింద పెట్టడానికైనా లేదా ఇంట్లో చాయ్ చేసుకున్నప్పుడు తినడానికైనా చాలా బాగుంటుంది. సేమ్ మురుకులు కుర్కురేలు ఏ విధంగా అయితే ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.